కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా ప్రదీప్ చిరుకూరి డైరెక్షన్‌లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం 'ఎన్‌కేఆర్21' అని పిలుస్తున్నారు. అయితే ఈ మూవీకి ముందు కళ్యాణ్ రామ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'డెవిల్'. అయితే 'డెవిల్' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'డెవిల్' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'డెవిల్' మూవీతో కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే కళ్యాణ్ రామ్ గారు 'డెవిల్' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు కళ్యాణ్ రామ్ గారు. చూడాలి కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఎన్‌కేఆర్21' మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రదీప్ చిరుకూరి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అశోక్ వర్ధన్ ముప్పు ఇంకా సునీల్ బులుసు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బి ఆంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సాయి మంజ్రేకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'ఎన్‌కేఆర్21' మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు సాయి మంజ్రేకర్ గారు. అయితే సాయి మంజ్రేకర్ గారు ఈ 'ఎన్‌కేఆర్21' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'స్కంద'. అయితే 'స్కంద' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'స్కంద' మూవీతో సాయి మంజ్రేకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి మంజ్రేకర్ గారు 'స్కంద' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి సాయి మంజ్రేకర్ గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఎన్‌కేఆర్21' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్‌ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఈ మూవీ టీం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని ఈ ఇయర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'ఎన్‌కేఆర్21' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఇంకా సాయి మంజ్రేకర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.